హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక స్వీట్ రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చేసాను. అదేనండి క్యారెట్ హల్వా. దీని ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దామా. మరి స్టవ్ వెలిగించుకొని బాండ్లీ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి మనం కాజు ముక్కలు, గుమ్మడి గింజలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి మనం ఒక 1/2 కిలో క్యారెట్ తీసుకొని పీల్ చేసుకొని సన్నగా తురుము పెట్టుకోవాలండి. ఈ తురుము పెట్టుకున్న క్యారెట్ మిశ్రమం అంతా కూడా ఇందులోకి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఈ పాలు వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుందండి క్యారెట్ హల్వా. ఒకసారి ట్రై చేయండి. చాలా మంచి హెల్తీ స్వీట్ రెసిపీ అన్నమాట. పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. స్వీట్ రెసిపీ కాబట్టి మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇంకా కొద్దిగా పాలు మిగిలే ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా బాగా ఇంకిపోవాలండి. బాగా కలిసిపోయిన తర్వాత ఇందులోకి మనం యాలకుల పొడి రెడీ చేసుకోవాలి. ఒక 5 to 6 యాలకులు తీసుకొని ఇలా ఒలిచి పెట్టుకొని పౌడర్ రెడీ చేసి పెట్టుకోవాలండి. ఈ రెడీ అయిన పౌడర్ని ఈ క్యారెట్ మిశ్రమంలోకి మిక్స్ చేసుకోవాలి. యాలకుల పొడి వేయటం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది హల్వా, కాబట్టి వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం 1/2 కిలో క్యారెట్కి 1/4 కిలో షుగర్ యాడ్ చేస్తున్నాము. కరెక్ట్గా సరిపోతుందండి షుగర్, ఎందుకంటే ఎక్కువ పట్టదు, స్వీట్ ఉంటుంది కాబట్టి క్యారెట్ తక్కువే పడుతుందండి షుగరు. మీకు కావాలనుకుంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకోవాలండి, స్వీట్ సరిపోయిందా లేదా అని. తక్కువ ఉన్న వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొకసారి మూత పెట్టేసుకొని ఇప్పుడు చూద్దాం. వేడి వేడి క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి. ఇది వేడిగా కన్నా ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం చల్లగా అయిన తర్వాత తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.